మన చుట్టూ జరిగే సంఘటనలు మన మెదడుని షట్ డౌన్ చేసేలా ఉంటాయి. శాస్త్రవేత్తలు ప్రూవ్ చేయని నిజాలు, భయపెట్టే విషయాలు ఇలాంటివి మనకి ఆశ్చర్యాన్ని అయితే కలగజేస్తాయి. ఈ వీడియోలో అలాంటి 5 విషయాలనైతే తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. మనం మన మొబైల్ లేకుండా ఒక గంట కూడా ఉండలేదు. అయితే అమెరికాలోని ఒక పట్టణంలో ఇలాంటి మొబైల్ ఫోన్స్ అయితే పనిచేయవు. యుఎస్ఏ లో వెస్ట్ వర్జీనియాలో ఉండే గ్రీన్ బ్యాంక్ అనే పట్టణంలో అన్ని నెట్వర్క్ సిగ్నల్స్ అయితే బ్యాన్ చేయబడ్డాయి. అక్కడ మొబైల్ ఫోన్లు, రేడియోలు, వైఫై ఇలాంటివి ఏవి పనిచేయవు. ఎందుకంటే అక్కడ ఉండే గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫుల్ స్ట్రీక్ చేయగల రేడియో టెలిస్కోప్. అది అంతరించిపోయే సిగ్నల్స్ ను గుర్తించేందుకు పనిచేస్తుంది. అక్కడ ఎలాంటి స్లైట్ డిస్టర్బెన్స్ ఉన్నా అది పనిచేయదు. ఈ కారణంగా అమెరికా ప్రభుత్వం ఈ పట్టణాన్ని నేషనల్ రేడియో కిడ్ జోన్ గా మార్చింది. ఇదే కాదు, కొన్ని కాన్స్పిరసీ థియరీల ప్రకారం అక్కడ ఏలియన్ల సిగ్నల్స్ గుర్తించబడ్డాయని కూడా అంటున్నారు. రెండవది వచ్చేసి, మనం ఎప్పుడైనా అడవిలో తప్పిపోయినప్పుడు కంపాస్ నైతే వాడతాం. అయితే ఈ విద్యకి అసలు కంపాసే అవసరం లేదు. అసలు మీరు ఎక్కడున్నారో, ఏ దిశలో ఉన్నారో దానిపై 100% ఖచ్చితంగా చెప్పగల మనిషి ఉన్నారంటే మీరు నమ్ముతారా? అతనేమి ఇలాంటి గ్యారెస్ వాడకుండానే కంపాస్ లా పనిచేస్తాడు. సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటో రిసెప్షన్ అనే అరుదైన సామర్థ్యంతో కొంతమంది మనుషులు భూమిపై ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఫీల్ అవుతారు. అలాంటి వ్యక్తుల్లోనే ఒకడు మైకేల్ రెడ్జన్. అతను సముద్రంలో కూడా డైరెక్షన్లు ఖచ్చితంగా గుర్తించగలడు. ఇలా ఎలా చెప్తున్నాడని శాస్త్రవేత్తలు కూడా ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతున్నారు. మూడవది, ఒకసారి ఊహించండి, ఒక గ్రామంలో ఉండే ప్రజలందరికీ ప్రతిరోజు ఒకే కళనే వస్తే ఎలా ఉంటుందో. ఇది వినడానికి మీకు విచిత్రంగా అనిపించినా కానీ ఇది నిజంగానే జరిగింది. మహారాష్ట్రలో ఉన్న సోనర్వాడ అనే చిన్న పల్లెటూరులో ఉండే ప్రజలందరూ ప్రతిరోజు ఒకే కళ కంటున్నారు. ఆ కళలో వాళ్ళకి ఒక పెద్ద నల్లటి గూడారం కనిపిస్తుందంట. అందులోకి వెళ్ళగానే భయంకరమైన శబ్దాలు, నీలిరంగు కాంతులు, అక్కడికక్కడే ఊపిరి ఆగిపోతుందంట. అదే కదా అక్కడ ఉన్న వృద్ధులకి, పిల్లలకి, ఆడవాళ్ళకి అందరికీ వస్తుందంట. అక్కడి పెద్దలు చెప్పే ప్రకారం ఒకప్పుడు అక్కడ తపస్సు చేసిన ఒక ముని గ్రామాన్ని శాపించాడని అంటున్నారు. వాస్తవంగా ఇది మ్యాస్ అలూజినేషన్ అని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. కానీ అసలు కారణం ఎవరికీ తెలియదు. ఇది నిజంగా కలేనా లేక దీని వెనుక ఏమన్నా ఉందా అని చెప్పడం చాలా కష్టం. నాలుగవది, ఒక వ్యక్తి కడుపులో 36 ఏళ్ల శిశువు ఉందంటే మీరు నమ్ముతారా? ఆ వ్యక్తికి చిన్నప్పటి నుంచి కడుపులో నొప్పి వచ్చేదంట. డాక్టర్లు అతనికి ఎన్నో పరీక్షలు చేశారు కానీ కారణం ఏమిటో తెలియదు. ఒకసారి స్కాన్ చేస్తే అతని కడుపులో ఒక శిశువు ఉందని తెలిసింది. అవును, అతని కడుపులో అతని ద్వితీయ అణువు అయితే ఉంది. అదే ఫెటస్ ఇన్ ఫెటు అనే అరుదైన లక్షణం. జనన సమయంలో ఆ వ్యక్తి తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి గర్భంలో ఉండే ఇద్దరు పిల్లల్లో ఒకరు పూర్తిగా పెరగగా మరొకడి శరీరంలో ఉండిపోయాడు. 36 సంవత్సరాల తర్వాత ఆ శిశువును బయటికి తీశారు. ఆ బయటికి తీసిన శిశువు ఆర్గాన్స్ అన్ని పూర్తిగా అభివృద్ధి చెందినట్టు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే చాలా అరుదైన కేసు. ఐదవది, ఒక మొక్క ప్రతీకారం తీర్చుకుంటుందంటే మీరు నమ్ముతారా? అయితే జింపీ జింపీ అనే ఒక మొక్క మనిషి తాకితే చాలు అతనిపై విషంని చుంబుతుంది. ఆ మొక్క కొన్ని నెలల పాటు నొప్పిని కలిగించగలదు. అయితే విషయం ఎక్కడితో మోగేయలేదు. అటవీ శాఖ అధికారులు ఒక రహస్యాన్ని బయట పెట్టారు. ఈ మొక్క తనను తాకిన వ్యక్తిని గుర్తు పెట్టుకుని అదే వ్యక్తి వచ్చి మళ్ళా ఆ మొక్కను తాకితే ఇంకా ఎక్కువ విషయాన్ని విడుదల చేస్తుందంట. ఇది నిజంగా వేటగాళ్లను, జంతువులను ఛేదించగలదంట. ఇది సరికొత్త ఇంటెలిజెంట్ ప్లాంట్ బిహేవియర్ పై అధ్యయనం ప్రారంభించింది. ఇవన్నీ విన్నాక మీరు ఏ విషయం విని ఆశ్చర్యపడ్డారో కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.